హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో చూడండి మా గులాబీ ఫ్లవర్ ఎంత బాగుందో. పువ్వు ఎంత బాగా ఉందో, ఎంత పెద్ద పెద్దగా వస్తుందండి. ఇవి చాలా బాగుంది. చూడండి, అరచేయి ఎంత పెద్దగా ఉంది, అసలు చాలా బాగుంది. డార్క్ మెరూన్ అండి, భలే ఉంది అసలు ఫ్లవర్. ఇదిగోండి కనకాంబరాలు కూడా బాగా వస్తున్నాయి మాకు. ఎంత బాగుంటాయో. ఈ మొత్తం ఈ ప్లాంట్ మొత్తం ఉంది అన్నమాట ఫ్లవర్సే. అయిపోయాక ఇవన్నీ అయిపోయాక దీన్ని ఇక్కడ కట్ చేసేసేయాలండి. అప్పుడు మళ్ళీ కొత్తగా వస్తాయి, రెండు స్టెమ్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ నుంచి అట్లాగా ఇలా మేము ఇలా చేస్తే ఇలాగా గుబురుగా వచ్చింది. బాగా వస్తున్నాయి కనకాంబరాలు. మెయిన్ ఏం లేదండి, దీనికి మట్టి గుల్లగా ఉండాలి, వాటరింగ్ వెళ్ళిపోతూ ఉండాలి. చక్కగా వాటరింగ్ ఎక్కువ బాగా చేయాలి. దానికి డ్రైన్ హోల్స్ బాగుండాలన్నమాట. నీళ్లు నిలవకూడదు వీటికి, మరి ఎక్కువ ఎండ ఉండకూడదు. కొంచెం పక్కకుంది ఇది, అందుకని బాగా వస్తున్నాయి అన్నమాట. మరి ఎక్కువ ఎండ ఉంటే కనుక ఇలా రాదండి, ఎండిపోతుంది మొక్క. ఇంక ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. కొంచెం నీళ్ళలో పెట్టుకోవాలి. కనకాంబరం మొక్కలు కానీ గులాబీలు కానీ ఏవైనా సరే కొంచెం మూలగ పెట్టుకుంటే బాగా వస్తాయి ఫ్లవర్స్. భలే బాగా వస్తున్నాయి, ఇట్లా బాగా వస్తాయి. ఇది ఒక్కటే మొక్క అండి, ఒక్క కవర్ లో పెట్టాము మేము. బాగా వస్తున్నాయి. మరి ఎండలో పెట్టాము ఫస్ట్ లో, అంతగా బాగా రాలేదు. అందుకని కొంచెం లోపలికి ఎండ తక్కువ ఉన్న ప్లేస్ లోకి తీసుకొచ్చి పెట్టాము. చూడండి ఎన్ని వస్తున్నాయో, భలే వస్తాయి కనకాంబరాలు. ఇవి చాలా బాగుంటాయి. మామూలు కనకాంబరం కలర్ కంటే ఎల్లో కనకాంబరము పెద్దగా వస్తుంది ఇట్లా. ఇంకా ఇలా బోల్డ్ అంత వస్తుంది అన్నమాట ఫ్లవర్స్. ఈ మామూలు నాటు కనకాంబరం, అవి కూడా ఒకే కుండీలో వేసేసాము, బాగా పెరుగుతుంది. ఇట్లా ఇది విత్తనాలు తీసి దీన్ని మళ్ళీ వేరే దాంట్లో పెడతాను, భలే బాగా వస్తాయి. ఇవి చూడండి ఎంత బాగా వచ్చినాయి కనకాంబరాలే. భలే మాల కట్టుకోవచ్చు, బాగుంటది. ఇదిగోండి ఇక్కడ చామంతులు ఉన్నాయి. ఈ చామంతులు కూడా చక్కగా కోసేసుకొని దేవుడికి పెట్టుకోవచ్చు, భలే బాగున్నాయి. ఇప్పుడు ఈ సమ్మర్ లో బాగా అసలు చామంతులు ఉండవండి, ఎండిపోతాయి. ఇదిగోండి ఇక్కడ ఇంకొక రకం చామంతి ఉంది. ఇదిగోండి భలే బాగుంటాయి ఈ చామంతులన్నీ ఒకే చోట పెడితే. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా కింద శంకు పూలు ఉన్నాయి, అవి కూడా కోసుకుందాం. ఈ ఎల్లో ఫ్లవర్స్ కూడా పూజకి చాలా బాగుంటాయండి, బాగా వస్తాయి. కాకపోతే ఇది 1 hour 2 hours ఉంటాయి, తర్వాత ముడుచుకుపోతాయి. ఇవి బాగుంటాయి ఫ్లవర్స్ దేవుడికి పెట్టుకోవడానికి. ఇదిగోండి కొత్తిమీరకి పూలు వచ్చేసినాయి, కొన్ని అలా ఉంచేసాము. ఈ పూలు ధనియాల్లాగా మారిపోతాయండి. చూడండి భలే ఉంది కదా కొత్తిమీర పూలు. ఇదిగోండి శంకు పూలు ఎంత బాగున్నాయో, భలే ముద్ద శంకు పూలు అన్నమాట. భలే ఉంటాయి అసలు, ఎంత బాగుంటుందో చూడ్డానికి. ఇది టీకా అంటే కషాయంలా కాసుకుంటే బ్లూ కలర్ అండి. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ కషాయం వల్ల. అందుకనే ఎక్కువ నేను ఈ కషాయం కాయడానికి బాగా యూజ్ చేస్తూ ఉంటాయి ఈ ఫ్లవర్స్ ని. ఇదిగోండి ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ వైట్ ఉంది. కొన్ని కొయ్యకపోతే ఫ్లవర్స్ ఇవ్వండి ఇట్లా శంకుపూలు విత్తనాలు. ఇవన్నీ శంకుపూలు విత్తనాలు, ఇవన్నీ అవే అండి శంకుపూలు విత్తనాలు. ఇదిగోండి ఇది పింక్ రోజ్ అండి, లైట్ పింక్ ఉంటది. భలే వస్తున్నాయి ఇవి. ఆల్రెడీ మొన్న వచ్చి అయిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా బర్డ్స్ స్టార్ట్ అయినాయి. చాలా అందంగా ఉంటాయండి ఈ ఫ్లవర్స్. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి మొగ్గలు. ఈ మళ్ళీ ట్రిమ్ చేసేస్తే ఈ కొమ్మల్ని రాగాల్ని ఇక్కడ వరకు కట్ చేసేసుకున్నాం అనుకోండి, ఇంకా ఫ్లవరింగ్ వస్తూ ఉంటది. భలే వస్తాయి అసలు గుబురుగా. చూడండి ఈ ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. డార్క్ పింక్ ఎంత బాగుందో అసలు, భలే పెద్దగా వస్తున్నాయి. చాలా అందంగా ఉంటాయి అసలు చూస్తుంటేనే. ఇదేమో డార్క్ పింక్, ఇదేమో క్రీమ్ కలర్ అండి, ప్యూర్ వైట్ కాదు క్రీమ్. ఇదేమో
క్రీమ్ అండ్ లైట్ పింక్ మిక్స్డ్ అన్నమాట. భలే ఉన్నాయి అసలు ఇవి చూస్తుంటే. ఇది ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి అసలు. నాకు ఎంత బాగా ఇష్టం ఇవి. ఇలా ఉంటే చెట్టుకి ఇలా చూస్తూ ఉంటే భలే ఉంటది అసలు ఇవన్నీ. ఇదిగో చూడండి, ఇంకా ఇక్కడ ఎల్లో మెరూన్ ఎంత బాగుందో అసలు. అది ఒక చిన్న డాల్ లాగా ఉంది చూడడానికి, భలే ఉంటాయి. ఇది కూడా అసలు ఎంత బాగుంది. ఇది ఒక పింక్ కలర్ భలే ఉంది అసలు. ఇదేమో బచ్చల పండు కలర్. చూస్తుంటేనే అసలు ఎన్ని కలర్స్, ఈ ఫ్లవర్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయో అండి, ఎంత బాగున్నాయో. ఇవి చూస్తుంటే చాలా బాగుంటాయి, ఇంకా బాగా వస్తాయి అన్నమాట ఇవి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.